సో ఆడియో వస్తుందేనా? ఐఎమ్ ఆడిబుల్. ఆడియో రాలేదంటారా? వస్తుంది. ఓకే ఓకే, ఐఎమ్ ఆడిబుల్, నో డౌట్ అబౌట్ దట్. ఓకేనా? ఓకే 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 కిరణ్ రైట్. ఫస్ట్ ఏంటంటే మనం ఇంకొకసారి దాన్ని పునశ్చరణ చేసుకుందాం. మీన్ ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటి? మీన్, తర్వాత మోడ్, ఇవి రెండు నేర్చుకున్నాం. ఈ మీన్ మోడ్. సో ఈ మీన్ మోడ్ నేర్చుకున్న తర్వాత ఈ మీన్ మోడ్కు మనం ఏం చేసినామంటే సో మీన్ మోడ్, నెక్స్ట్ ఇది కూడా అంతే, మీన్ మోడ్. ఒకటి అన్గ్రూప్డ్ డేటా, రెండోది గ్రూప్డ్ డేటా. సో ఐఎమ్ రివైజింగ్ దిస్. నేను రివైజ్ చేస్తున్నాను అనమాట, అంటే పునశ్చరణ చేస్తున్నాను. ungrouped data, grouped data. What is mean? Mean in ungrouped data is sum of observations by number of observations. That's it. That is called mean. So ఉన్న మొత్తం అంశాలను కూడేసి ఎన్ని అంశాలు ఉన్నాయో దాంతో భాగిస్తే మనకు కావలసిన మీన్ వస్తుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ మీన్. గ్రూప్ డేటా 3 టైప్స్ చేయాలి మనం. గ్రూప్ డేటా వచ్చేసి 3 టైప్స్ చేయాలి. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ ఈజ్ డీవియేషన్ మెథడ్, అండ్ థర్డ్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ విధంగా మూడు విధాలుగా మనం చేస్తాం అనమాట. వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, అనదర్ ఈజ్ deviation method, and another is step deviation method. These are the 3 things we are going to we've done in mean problems. So first thing is sum of observations by సో యాజ్ యూజువల్గా మనం ఈ విధంగా చేసేస్తాము. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది మనకు ఉండే అన్నమాట, ఇంకంతే ఏం లేదు. Sum of observations by number of observations is called mean. So mean is equal to So mean is equal to sum of observations by number of observations. ఇది మనకు ఈ విధంగా మనకు కావాల్సిన ప్రాబ్లం అన్నమాట. మీన్ is equal to sum of observations by number of observations. That is called mean అంటారు అన్నమాట. సో ఇది అన్గ్రూప్డ్ డేటాకు. నెక్స్ట్ గ్రూప్ డేటాకి ఏంటి తెలుసుకుందాం. గ్రూప్ డేటాకి ఏంటంటే మళ్ళీ మీన్ ఈజ్ ఈక్వల్ టు
యాజ్ యూజువల్గా మెయిన్ ఈజ్ ఈక్వల్ టు, సో వీఆర్ రీక్యాప్చులేటింగ్ దిస్ అన్నమాట. సో మళ్ళీ మెయిన్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్మేషన్ ఎఫ్ఐ xi by summation fi xi by summation fi. ఇది ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ ఇది డైరెక్ట్ మెథడ్ అంటారు, దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. సో దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు అన్నమాట. సో దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు, దీన్ని మనము డైరెక్ట్ మెథడ్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటాము, డైరెక్ట్ మెథడ్ అంటాము. డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఇంకొకటి, మళ్ళీ ఇంకొక మీన్ వచ్చేసి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, సో ఏం చేస్తాము, అజ్యూమ్డ్ మీన్ అని ఒకటి తీసుకుంటాము. అజ్యూమ్డ్ మీన్ తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా ఏం చేస్తామంటే ఏ ప్లస్ సమ్మేషన్ ఇక్కడ నాకు గుర్తు లేదు కాబట్టి నేను రాయాల్సిందే తప్పదు, నా దగ్గర ల్యాప్టాప్లో గుర్తు లేదు. సో ఐ haven't any symbol, so that's why I'm going to write this summation fi di summation fi di by summation fi. ఇది ఫార్ములా అన్నమాట, డైరెక్ట్ ఫార్ములా. ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఏమై కరెక్ట్ వెంకీ? విన్నావు కదా? కిరణ్ అంటే వినలేదు, విన్నావా? సో జస్ట్ షో థమ్స్ అప్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఇది మామూలు ఇది డైరెక్ట్ మెథడ్ కాకపోయినా డీవియేషన్ మెథడ్ అంటారు దీన్ని డీవియేషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఓకే అన్న, ఓకే, వెరీ గుడ్. సో ఇంకొకటి ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. ఇంకొకటి ఏంటి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇదేంటంటే, సో ఏ ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ ఏ అలానే ఉంటుంది. ఏ ప్లస్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అంటారు. ఏ అంటే ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ అంటారు. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అంటారు. సో ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్ అంటారు అన్నమాట. ఏ ప్లస్, సో ఇక్కడ I have no chance to write it, so that's why I'm going to write summation fi ui by summation fi into crh, whatever it may be, into crh, whatever it may be అన్నమాట. సో సమ్మేషన్ fi ui by summation fi into హెచ్ అని రాసుకోవచ్చు, సి అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సినది ఏంటంటే, మనకు డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. నెక్స్ట్ ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. xi మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ 10th క్లాస్లో మనము యాజ్ యూజువల్గా ఏం చేస్తున్నామంటే, మేము చదివేటప్పుడు సి అని వాడుతున్నాం, ఇక్కడ మాత్రం హెచ్ అని వాడుతున్నారు అనమాట. హెచ్ అంటే క్లాస్ లెంగ్త్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ సైజ్ అంటారు అనమాట. అది మనకు ఇక్కడ ఒక్కొక్క దాన్ని మీన్ గురించి డీటెయిల్గా చెప్తున్నాను. మీన్ ప్రాబ్లమ్స్ కూడా మన కిరణ్ విన్నాడు, చరిష్మా వినింది, తర్వాత
నాగరుషిత కూడా వింటారు, ఎందుకంటే నాగరుషిత. ఓకే, షమీమా బాను ఫస్ట్ టైం. సో మీరు వినకపోయినా షమీమా బాను 10th క్లాస్ ఏ సెక్షన్ అన్నా షమీమా బాను? సో వినకపోయినా మనము ప్రతి దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి అక్కడైనా మీరు హాయిగా వినొచ్చు. సో పొద్దున్నే లేలేం సార్ అంటే మీరు అక్కడైనా హాయిగా వినొచ్చు. డైరెక్ట్ అయితే మీరు ఇంటరాక్షన్ మాదిరి మాట్లాడుకోవచ్చు, లేదా మళ్ళీ ఏదైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ నాకు డౌట్ క్లారిఫై కోసం మీరు నన్ను అడగండి, ఏం పర్లేదు. ఎన్నిసార్లు అడగండి, ఎన్నిసార్లు అడగండి. ఓకేనా, ఓకేనా. సో ఇది మీన్కు సంబంధించిన అన్గ్రూప్డ్ డేటాకు గ్రూప్ డేటా సంబంధించిన ఫార్ములాస్ అనమాట. మీన్కు సంబంధించి అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్ డేటా ఫార్ములాస్ అన్నమాట. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మీన్ ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మోడ్ తీసుకోవాలి కదా, మోడ్ తీసుకోవాలి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్గా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సౌండ్ కొంచెం సౌండ్ రాని కూడా చూసుకున్నానా. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వచ్చేసి అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. ఇది కూడా అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే యూడి పెడదాము, గ్రూప్డ్ డేటా అంటే జీడి పెడదాము. ఓకే, మనకు జస్ట్ ఏంటంటే మన సౌలభ్యం కోసం మనం చేస్తున్నాం అనమాట. అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఇచ్చిన డేటా, విచ్ ఎవర్ ద డేటా వీ గెట్, ఆ డేటాలో విచ్ ఎవర్ ద నెంబర్ ఈజ్ మోస్ట్ రిపీటెడ్ నెంబర్, we call it as mode. అన్నమాట. మోడ్ అంటే ఏంటంటే విచ్ ఎవర్ ద నెంబర్ రిపీటెడ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, we call it as మోడ్ అన్నమాట. అదే మనం ఇక్కడ చెప్తూ వచ్చినాం. సో ఫస్ట్ కా నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. మోడ్ అంటే ఏంటంటే ఏ మోడ్ ఇస్ దట్ వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, ఏదైతే మరలా రిపీట్ అయిందో, ఎక్కువ సార్లు రిపీట్ అయిందో దాన్ని మోడ్ అని అంటాం అనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్. సో ఒకసారి రాద్దాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ repeated observation. రిపీటెడ్ అబ్జర్వేషన్ అని అనొచ్చు అనమాట. అబ్జర్వేషన్ అది మోడ్ అంటే. సో మోడ్ అంటే అదనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఆర్ ఇట్స్ అక్కర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ డేటా. ఇట్స్ అక్కర్ మోస్ట్ రిపీటెడ్ ఇట్స్ అక్కర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ డేటా. దట్ ఈస్ కాల్డ్ మోడ్ అంటారు అనమాట. ఏదైతే మరలా ఎక్కువ సార్లు వచ్చిందో దాన్ని మోడ్ అంటారు. సో ఈ మోడ్ మేబీ 1 మోడ్ ఆర్ 2 మోడ్ ఆర్ మెనీ మోడ్స్ అనమాట. అక్కడ మీన్ మాత్రం ఒకే మీన్ ఉంటుంది, ఒకటే ఉంటుంది, కానీ మోడ్ మాత్రం అనేకం ఉండొచ్చు, చెప్పలేం. సో ఫర్ సపోజ్ హియర్ 7 మెంబర్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఒక టెస్ట్ రాస్తారు, దే రిటర్న్ ఏ టెస్ట్. వాళ్ళ మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కసారి 7 మందికి 10కి 10 రావచ్చు, చెప్పలేదు. ఒక్కొక్కసారి 7 మందిలో ముగ్గురికి 10కి 10, నలుగురికి 9 రావచ్చు. సో ఇక్కడ ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే విచ్ ఎవర్ ద రిపీటెడ్ నెంబర్ వీ హ్యావ్, దట్ ఈస్ కాల్డ్ మోడ్ అంటారు అనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ
occur in that data. సో నెక్స్ట్ గ్రూప్డ్ డేటా అంట. గ్రూప్డ్ డేటా వస్తేనే మనం మళ్ళీ ఒక ఫార్ములా నిన్న చేస్తాం అనమాట. సో మోడ్కు సంబంధించి ఏంటంటే మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికతో మీరు నేను చెప్పిన వీడియోస్లో అక్కడెక్కడ చూసినా కానీ మీకు అర్థమవుతుంది. క్లియర్గా మీన్ మోడ్కి సంబంధించి చాలా ఎక్కువ చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, మార్నింగ్ పొద్దున్నే బాగా వింటూ అని చెప్తున్నాను అనమాట. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మీరే చెప్తారు నేను ఆశిస్తాను. మీరే చెప్తారని నేను ఆశిస్తాను. సో సో ఏంటన్నా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాజ్ యూజువల్గా బ్రాకెట్ వేసేయాలి. బ్రాకెట్ వేసిన తర్వాత ఇక్కడ ఏంటన్నా ఇక్కడ మనం రాద్దాం F1. వెరీ గుడ్. F1 మైనస్ F0. ఓకే. F1 మైనస్ బై అనేది మన దగ్గర రాదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇది తప్పదు. సో F1 మైనస్ F0 బై 2F1 minus F0. Yes, very good. 2F1 minus F0 minus F2 into H. F2 ఇంకా అది బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి కదా. into H. అక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఇంటూ మళ్ళీ హెచ్ రాసేయాలి. ఇంటూ హెచ్ రాసేయాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, F1 అంటే బౌండరీ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఐ థింక్ కరిష్మా ఇట్ ఈస్ చరిష్మా సారీ. సో వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చేసినాం. నిన్న మనము ప్రాబ్లమ్స్ క్లియర్గా చేసినప్పుడు మనకు కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, కొన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. 0 to 20, 20 to 40, 40 to 60 to 80 ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఏదో ఒకటి అనుకోండి, 2, 3, ఒకరికి 7 వచ్చింది, ఒకరికి 5 వచ్చింది అనుకున్నాం. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ? That is called mode class. Mode class. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనము మోడ్ క్లాస్ గా తీసుకుంటాము. ఆర్ మోడల్ క్లాస్ గా కూడా తీసుకోవచ్చు. మోడల్ క్లాస్ ఆర్ మోడ్ క్లాస్ గా తీసుకుంటాము. ఆ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ మీకు ఫస్ట్ లోనే చెప్పినట్టు గుర్తు నాకు. ఒకవేళ చెప్పకపోయినా ఇప్పుడు నేర్చుకోండి. ఇక్కడ 0 ఏమంటే ఈ డాష్ ఉంది కదా భుజముండ, ఈ డాష్ కు లెఫ్ట్ సైడ్ ను లోయర్ బౌండరీ, రైట్ సైడ్ ఏమంటారంటే అప్పర్ బౌండరీ అంటారు. ఇది లోయర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. రైట్? లోయర్ సారీ, ఇది బౌండరీ కదా, అప్పర్ బౌండరీ అంటారు. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా అనొచ్చు. బట్ ఇక్కడ ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఇంకొక క్లాస్ యొక్క లోయర్ లిమిట్ తో ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే బౌండరీస్ అని అంటాం అనమాట. కట్ వస్తుంది నాన్న. ఇప్పుడు అట్లా కట్ వస్తుందా? క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ గానే ఉందా? ఓకే. తీసేస్తాను అయితే. Now I am audible, I think. Am I right, Anna? Yes sir. Okay. 1 minute, Anna, 1 minute. అది నేను పెట్టలేను. I think now I am audible. Yes sir, clear sir. ఇది ఏంటంటే నేను పొరపాటు చేసిన, పెట్టలే అది. ఓకే సరే. సో నౌ బౌండరీస్
మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని ఎల్గా తీసుకుంటాం. హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు Yes, sir. 40, హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40, హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇది ఎల్ ఈజ్ 40. దీన్ని మనం ఎల్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే F1 అంటాం. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 అంటాం. ఈ మోడల్ క్లాస్ కు బిఫోర్ క్లాస్ అంటే ప్రిసీడింగ్ క్లాస్ ను F0. F0. Not ఎస్ దీని యొక్క సక్సీడింగ్ క్లాస్ F2. వెరీ గుడ్. F2. నెక్స్ట్ హెచ్ మీన్స్ ద క్లాస్ లెంగ్త్. Upper I boundary hope the minus class- lower boundary. వెరీ గుడ్ అండి. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. Lower bound. ఎస్ ఎస్ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 అంట. ఎవరన్నా కాదనే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. Am I right or wrong? Yes, sir. The difference between 20 to 20 ఉంది కదా సార్ డిఫరెన్స్. Difference 20 minus 0 or 40 minus Yes, sir. 20 or 40 minus 20 Yes, or sir. 40 minus 60 minus 40, whatever it may be. So that is called class. So ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి. వీటిని మనము అక్కడ పుట్ చేయడమే మనకు కావాల్సిన మోడ్ తెలుసుకోవచ్చు. You have to put these values in that mode formula, then we get mode. So I think mode and mean is clear. Yes, sir. Is there any doubt in mode and mean? No, sir. Very good, very good. So మీకు కావాలంటే ఇవి రెండు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే, ఎందుకంటే క్లియర్గా ఉంటాయి కాబట్టి. జస్ట్ ఉంటాయి అట్లా పడి ఉంటాయి అంతే. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు అట్లా చూసుకోవచ్చు. సో ఇది మీన్కి సంబంధించిన చరిత్ర ఫార్ములా. నెక్స్ట్ ఇది మోడ్కు సంబంధించిన ఫార్ములాస్ అన్నమాట. మోడ్కు సంబంధించిన ఫార్ములాస్ అన్నమాట. సో నేనేం చేస్తానంటే అంతా పోయిరా ఓన్లీ సౌండ్ వస్తుంది కదా, No. కొద్దిగా సౌండ్ లేకుండా చూసుకున్నాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రాద్దాం, ఏం పోతుంది అయిపోతుంది అడిగి ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 Into H. Bracket close into H. ఎస్. సో ఇది H అన్నమాట. ఓకే అండి. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వీటికి సంబంధించిన మొత్తం ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ క్లియర్ ఐ థింక్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు Sir, 1 minute, sir. Sir, doubt. Sir, చెప్పండి. into H. Sir, into H కదా సార్. అంటే ఆ బ్రాకెట్ వేసేస్తే అయిపోయి అది ఇంటూ అనే అర్థము. బట్ Okay, sir. మనం రాస్తూ ఉంటాం కానీ బ్రాకెట్ Yes, వేసినామంటే sir. ఇంటూనే, బ్రాకెట్ వేసినామంటే ఇంటూనే అన్న. సో దిస్ ఇస్ Okay. grouped data. This is grouped data and this is ungrouped data. This is grouped data and that is ungrouped data. Okay, is it clear? Yes, I think I am going to clear. Okay, next ఏమో నన్ను లోపల ఉన్నాను నేను, వర్షము ఏమో తెలియదు నాకు. సో ఉంది కరెంటు పోతే కదా మనకు ఇది ఆగిపోయేది. కరెంటు పోయినంత వరకు ఇది ఆగిపోదు. సో నెక్స్ట్ నిన్న మీడియన్ గురించి కూడా తెలుసుకున్నాం. మీడియన్లో అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా. సో నిన్న ఎస్టర్డే మీడియన్ గురించి కూడా తెలుసుకున్నాం. మీడియన్ గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. ఏంటంటే ఒకటి అన్గ్రూప్ డేటా, రెండవది గ్రూప్ డేటా.
యాజ్ యూజువల్ అన్గ్రూప్డ్ డేటా, రెండవది గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాలో we have to write all the values in ascending order or descending order. We have to write all the values in ascending order and descending order. Then we have to strike off from right to from left and then right. ఈ విధంగా రెండు వైపులా ఇలా కొట్టేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా మిడిల్గా ఉండేదాన్ని మీడియన్ అంటారు. ఎగ్జాక్ట్గా మిడిల్గా ఉండేదాన్ని మీడియన్ అంటారు. అలా కాకుండా ఒకవేళ ఎగ్జాక్ట్గా రెండు వచ్చినాయి అనుకోండి, దెన్ దేర్ యావరేజ్ ఈజ్ కాల్డ్ మీడియన్. దెన్ దేర్ యావరేజ్ ఈజ్ కాల్డ్ మీడియన్. దెన్ దేర్ యావరేజ్ ఈజ్ కాల్డ్ మీడియన్ అనమాట. సో ఆ విధంగా ఫర్ సపోజ్ 2, 7, 3, 5, 1. These are the values. Then we have to write in ascending order or descending, either in ascending order or descending order. 1. First I am going to write in ascending order. 1, 2, 3, 5, 7. Am I 8, right? 7. Yes, sir. So now I am going to strike off this. 7, 7, 2. So exactly middle value is called median. Median. Exactly middle value is called median. So that's why if there is another and sorry, one minute. If there is another, that is called 8, then 8 is there. Now the 5 is also there. 5 కూడా మిగులుతుంది బికాస్ దే ఆర్ ఈవెన్ నెంబర్, దే ఆర్ ఈవెన్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో రెండు ఉంటాయి భుజముండలు. సో ఈ రెండింటి యొక్క యావరేజ్నే మనం మీడియన్గా తీసుకుంటాం. 3 + 5/2, 8/2. That is equal to 4. 4 is called here. 4 is called median. Here 4 is called median. That's it. Here 4 is called median అన్నమాట. No, 3, 5 కాదు నాన్న, 3, 5 కాదు. సో 3, 5 రెండు మిడిల్లో ఉంటాయి, రెండు వస్తాయి. ఈవెన్ నెంబర్స్ వాల్యూస్, డేటా ఈవెన్ నెంబర్స్లో the given values are even numbers, then we ఒక్క నిమిషం, ఇచ్చిన వాల్యూస్ ఈవెన్ నెంబర్స్లో ఉంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో 2 వస్తాయి. ఆ 2 యావరేజే మనకు మీడియన్గా తీసుకుంటాం. సో అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటాకి సంబంధించి నాకు తెలిసి అయిపోయింది అన్గ్రూప్డ్. నెక్స్ట్ గ్రూప్డ్ డేటా నెక్స్ట్ ఫర్దర్గా తెలుసుకుందాం. ఒక్క ఇది అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ జాయిన్ కండి అన్న, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. పొద్దున్నే లేచి నన్ను కూడా లేపినాడు వెంకటేశ్వర్లు, చాలా సంతోషం. నేను 4:45కి లేస్తా. సో మీ పుణ్యమా నేను కూడా లేస్తున్నా పొద్దున్నే. సో